నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక పాక్కి భారత్కి మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషించి పాపం ట్రంప్ గారు రంగంలో దిగి ఇగో మీ ఇద్దరు ఇట్లా కొట్లాడుకోవద్దు, మీ ఇద్దరు ఇట్లా కొట్లాడుకుంటే బాగోదు, కొట్లాడుకున్నారనుకో వాణిజ్యం నిలిపేస్తానని నేను చెప్పిన మాటకు భయపడి పాపం భారత్ వెనక్కి వెళ్ళింది అంటూ పాపం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోతో అడ్డంగా బుక్ అయ్యాడు ట్రంప్. భారత్ మామూలుగా ఉండదు, తప్పు చేయనప్పుడు ఎవడి ముందు తలదించదు. నువ్వు వాణిజ్యం ఆపేస్తానంటే భయపడో బెదిరిపోయో యుద్ధాన్ని ఆపలేదు. ఆల్రెడీ అక్కడ న్యూక్లియర్ లీక్ అయింది, ఆ విషయం అందరికీ తెలుసు. ఒక పక్క నుంచి బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ 5 ముక్కలు కావడానికి ఆద్యం పోసేశాము. కనీసం ఈరోజు ఆర్థికంగా ఎంత చితక్కొట్టాలో చితక్కొట్టాం. పాకిస్తాన్కి సహాయం చేస్తే ఆర్థికంగా చితక్కొట్టడానికి భారతీయులు ఎలా సిద్ధంగా ఉంటారనేది టర్కీకి కూడా చూపించాం. ఈ నేపథ్యంలో పీఓకేని వదిలేయడంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించం అనే విషయాన్ని పాకిస్తాన్ చెప్పాలి. ఆ అడుగులు ముందుకు పడాలి. అవి పడితే తప్ప పాకిస్తాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాము. సిస్ఫైర్ ఆపడానికి మెయిన్ రీజన్ పాకిస్తాన్లో ఉన్న అణు రియాక్టర్ లీక్ అవ్వడమే అనే విషయాన్ని చెప్పి అమెరికా ప్రధాని కూడా అబద్ధాలతోటి గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని నిరూపించారు. ఉద్రిక్తతలు ఆపకుంటే వాణిజ్యం నిలిపివేస్తామంటూ భారత్ పాక్ హెచ్చరించామని, అందుకే కాల్పుల విరమణ 2 దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమ్మో, అమెరికా పెద్ద దేశం కదా, అమెరికా చెప్పినట్టు వినకపోతే ఏమైంది అని గతంలో లాగా భయపడే భారత్ కాదు. భారత్ని తక్కువ చేసి భారత్ చెయ్యని తప్పును, భారత్ అనుసరించని విధానాన్ని మాట్లాడితే ఎవరినైనా ఎండగట్టడానికి సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమే, కానీ అప్పుడు ఎక్కడా వాణిజ్య ప్రస్తావన రాలేదని భారత్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి అసలు సంబంధమే లేదనే విషయాన్ని భారత్ తెలియజేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి మే 9న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబోయోతో మే 8, 10 తేదీల్లో భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. అంటే అటు ప్రధాని మోదీ ఇటు విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపిన మాట వాస్తవమే. అలాగే మే 10న భారత భద్రతా సలహాదారు అజిత్ దోవెల్తో కూడా మాట్లాడారు. కానీ మేము మాట్లాడిన దేనిలో కూడా వాణిజ్య ప్రస్తావన రాలేదు అని ఖరాఖండిగా ఖండించారు. ఇక అసలు అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే హాస్యాస్పదంగా ఉంటుంది ఈయన మాటలు వింటే. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దీనికి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలను ఆపకుంటే వాణిజ్యం నిలిపివేస్తామని ఇరు దేశాలకు స్పష్టం చేశామని, అందుకే ఆ దేశాలు కాల్పులు ఆపేశాయనే విషయాన్ని తెలియజేశారు. అంటే నేను పెద్దన్నని, నేను వచ్చి పాపం 2 దేశాలను కాపాడే ప్రయత్నం చేసినా అని మేకపోతు గాంభీర్యాన్ని చూపించుకోవాలనుకున్నాడు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న భారత్ అయితే సరే పోనీలే చెప్పుకున్నాడని ఊరుకునేది. కానీ ఇప్పుడేంటి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన భారత్, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఎవ్వడు మాట్లాడినా ఖండించే భారత్ వెంటనే ఖరాఖండిగా ఖండించి, దానివల్ల కాదు వాణిజ్య ప్రస్తావనే రాలేదు, అలాంటి మాటలు చెప్పి భారత్ని అపకీర్తి పాలు చేయకండి అంటూ చాలా ఖచ్చితంగా హెచ్చరించేలాగా చెప్పారు. మరి మీరేమంటారు? ఈ పెద్దన్న పాత్రలో ఆడే డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.